రోగాన్ని కొని తెచ్చుకుంది మిరియాము, ప్రవక్తిని అయినప్పటికీ. ఈరోజు మన మధ్య ఉన్నారా మాటి మాటికి నోరు జారేవాళ్ళు, అస్తమానం కోపాన్ని ప్రదర్శించేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు క్షేమం కాదు. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. కొంతమంది భర్తలకు ముక్కు మీదే కోపం ఉంటుంది, కొంతమంది భార్యలకు బహు ఆవేశము ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే నయమానుకున్న రోగము, అస్సలైన రోగం ఏంటో తెలుసా? గర్వం. ఆ గర్వం నయమానుకు ఏమిచ్చింది? కోపం, ఆవేశం. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తాం నయమాను ఎంత కోపిష్టో, ఎంత గర్విష్టో, ఎంత ఆవేశపరుడో కాసేపట్లో మీతో పంచుకుంటాను. దయచేసి కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించి మీ నోటిని పాడు చేసుకొని